స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి నేరుగా గోల్కొండ చేరుకున్నారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి సీఎం హోదాలో మొదటిసారి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ 3వ విడత రుణమాఫీ అమలు చేయబోతోంది. 2 లక్షల రుణాలు సుమారు 6 లక్షల మంది రైతులకు 6 కోట్లకు పైగా ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. ఈ క్రమంలో రైతులు ఎప్పుడు తమ ఖాతాలో డబ్బులు పడతాయా, అప్పుల నుండి తమకు ఎప్పుడు విముక్తి లభిస్తుందా అని వేచి చూస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 11వసారి దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన రాజ్ఘాట్ లో నివాళులర్పించి ఎర్రకోట ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం ఆయన వివిధ దళాల గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రుణమాఫీ కాని వారికి సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ చెప్పారు. రుణమాఫీ కాని అన్నదాతలు ఎవరూ నిరుత్సాహపడొద్దని, త్వరలోనే వారందరి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. అర్హులైన రైతులకు ఖచ్చితంగా రుణాలు మాఫీ అవుతాయని భరోసా ఇచ్చారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా జెండా పండుగను అట్టహాసంగా జరుపుకుంటున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.